బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 10 నెలలు అయిపోయింది, 11వ నెల నడుస్తుంది. ఏం చేసింది అంటారు ఈ 10 నెలల్లో? 10 నెలల్లో డాక్రా వాళ్ళకి సిలిండర్లు ఇవ్వటం జరిగింది. తరువాత ఫెన్షన్ 4,000 చేయటం జరిగింది. ఇప్పుడిప్పుడే రోడ్లు బాగు చేయటం జరిగింది. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. నిదానంగా కొంచెం సమయం బట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పుడు విధానాల వలన ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇంకో కొంచెం సమయం బట్టే అవకాశం ఉంది. అంటే మేమేం చేసాం, మేము పేదలకు 2,70,000 కోట్లు పంచి మంచి చేశామని తప్పితే వీళ్ళలాగా మోసం చేయలేదు అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. చెప్పొచ్చండి. ఇప్పుడు మీరు రండి, గ్రామాల్లో సెంటున్నర ప్లాట్లు ఇచ్చారు, అక్కడికి వెళ్దాం రండి. అవన్నీ పూర్తయ్యా? 2 అంతకుముందు రోడ్లు వేసారా? భూ సర్వే చేశారు. చేసినప్పుడు రాయి మీద నీ ఫోటో ఎందుకు? అంటే 100 ఏళ్ల తర్వాత మేమేగా చేసింది. ఎవరైనా చేయొచ్చండి. ప్రతి పౌరుడు భారతదేశంలో గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ లోగో ఉండాలి. ప్రతి చేనికి నువ్వు కాపలా ఉండాల్సిన అవసరం లేదు. నీ బొమ్మ వేసుకొని కాపలా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అది నా తండ్రో లేకపోతే నా తాతో నా కష్టార్జితంతో నేను కొనుక్కున్నాను పొలము. నాకు ఇచ్చిన నీ పాస్బుక్లో 5 ఫోటోలు నీ ఉండాల్సిన అవసరం లేదు. 5. మాది ఒకటే అండి 5. కావాలంటే మీరు పాస్బుక్ చూసుకోండి ఎవరిదైనా. రీసర్వే జరిగిన విలేజ్ల్లో ఇచ్చిన పాస్బుక్ల్లో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఉంటాయి, ఆ రైతుది అదో ఒకటి ఉంటుంది. దీంట్లో ఎటువంటి ధర్మ సందేహం లేదు. కావాలంటే మీరు పాస్బుక్ల్లో చూసుకోవచ్చు. అందుకనే ఈ ప్రజలు ఏం నిర్ణయించుకున్నారంటే, ఈ భూమి నాది, నా తాత ఇచ్చాడు, నా తండ్రి ఇచ్చాడు, నేను కష్టపడి కొనుక్కున్నాను కాబట్టి ఫోటో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా సరే మనకు ఉన్నప్పుడు ప్రభుత్వం లోగో ఉండాలి తప్ప ప్రైవేట్ ఆస్తుల్లో మీ ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు వ్యక్తిగా ఫోటో వేసుకోవటం అనేది అది సమంజసం కాదు, ధర్మం కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అదొక కారణం అనుకోవచ్చు అంటారా ఓడిపోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి? అది మీకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. రెండోది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఎవరైనా సరే ప్రశాంతమైన వాతావరణం పల్లెటూరులో కానీ ఎవరైనా అఫీషియల్ ఓడైనా కానీ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. అలాంటి వాతావరణం లేనప్పుడు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వస్తాయని ఎవరైనా ఊహించారా? ఏదో మాయ చేసి గెలిచారులే, ఈవీఎంలు మాయ అంటున్నాడుగా మరి ఎప్పటికి కూడా. ఈవీఎంలు మాయ చేయటానికి, లేకపోతే ఇది మాయల పకీరు కాదు, మామూలుగా కుక్కను తయారు చేయటానికి. ఇది వాస్తవంగా జనాల్లో ఉన్న మార్పు. అది మీకు అర్థమయ్యేతలుగా టైం పట్టింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 10 నెలలు అయిపోయింది. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అంతా గాలికి వదిలేసి పరిపాలన గాలిలో పెట్టడం చేత కాలేదు ఇంతవరకు వీళ్ళకే అంటున్నారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు కొన్ని పథకాలు స్టార్ట్ అయ్యాయండి, ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సింది, అది వాస్తవమే. ఇంకొక సంవత్సరం టైం పట్టొచ్చు అనుకుంటున్నాం మేము. గత ప్రభుత్వాలు జరిగిన ఇబ్బందుల వలన వాటిని అన్నింటినీ ఏం జరిగిందో గమనించుకొని మళ్ళీ మొత్తం వ్యవస్థ గైడ్లో పెట్టుకోవటానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అదే నేను ఉన్నట్టయితే కనుక ఈ పాటికి బటన్ నొక్కేవాడిని, ప్రతి పేదవాడు సంతోషంగా ఉండేవాడు, ప్రతి పండగ బ్రహ్మాండంగా జరుపుకునేవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పేదవాడికి పట్టెడు అన్నం లేకుండా చేస్తుంది, కంచంలో ఉన్న అన్నం కూడా లాగేసుకుంది అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. మరి మంచిదేనండి, ఆయన చెప్పింది వాస్తవమే. ఎట్లా అంటే గతంలో ఇసుక 5,000 ఉంది, ఇవాళ 2,500 వస్తుంది. ఇవాళ మీరిచ్చే దాని మీద కంటే కూడా స్వశక్తిగా బతికే అవకాశాలు వచ్చాయి. దాని మీద నీకు వచ్చేసేతలకే బిల్డర్స్, పెయింటర్స్, కార్పెంటర్స్ మొత్తం వ్యవస్థ వాళ్ళు స్వశక్తి మీద బతికే అవకాశం కల్పించారు. గతంలో ఇసుక 5,000 ట్రక్కు, ఈరోజు 2,500. వేరియేషన్ అదే. అంటే పేదవాడి కంచంలో అన్నం లాగలేదంటారా మరి కూటమి ప్రభుత్వం? మీరు ఎవడికి వాడు స్వశక్తిగా బతికే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడే మామూలుగా కార్పొరేషన్ల నిధులు అవన్నీ కూడా చిన్నగా విడుదలవుతున్నాయి. ఇంకో కొంచెం కాలంలో
సమస్యలు మొత్తం సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను. మరి అదే ఆయన ఉంటే కనుక బటన్ నొక్కాడంట, అన్ని డబ్బులు పట్టిపోయినాయంట, అందరూ సంతోషంగా బ్రతికాడంట. మరి ఇవన్నీ చెప్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. కరెక్టేనండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, వాస్తవమే. ఆయన అంటే బటన్ నొక్కాడు, అందరూ సంతోషంగా ఉంటే ఒక్కొక్క నియోజకవర్గంలో గత చరిత్రలో లేని 1,00,000 ఓట్లు మెజార్టీ ఏ విధంగా వచ్చిందని మేము అడుగుతున్నాం. ఇదంతా ఒక లెక్క. మరి ఇప్పుడు అమరావతి అనేది ఈరోజు రీస్టార్ట్. అమరావతి రీస్టార్ట్ అంటే అసలు ఏమనుకోవాలంటారు? స్టార్ట్ అయిన దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమో వచ్చింది అనుకోవాలంటారు? ఇక్కడ ముందుగా మనం ఒకటి తెలుసుకోవాలి, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినది భూములు అమరావతి. ఆ అమరావతి రైతులు పోలీసులు బూటు కాళ్ళతో తన్నులు తిన్న పరిస్థితి. అదేమనుకున్నారంటే వీళ్ళని మనం అణిచి వేస్తున్నాము రైతులు అనుకున్నారు. మోడీ గారి కంటే వీళ్ళు ఎవరో గొప్పోళ్ళు కాదు. వ్యవసాయ రంగంలో ఒక చట్టం తీసుకొచ్చిన మోడీ గారు, నాది రైతులు ఎదురు తిరిగినప్పుడు నాది పొరపాటు జరిగింది, ఆ చట్టం నేనే మార్చుకుంటున్నానని చెప్పిన ఘనత మోడీ గారి. అంతకంటే గొప్ప నాయకుడు భారతదేశం కాదు, ప్రపంచంలో కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని అంటే పరిస్థితి, ఆ రైతులు ఉన్నారు, రాజధాని కావాలి, దానికి మనం భూసేకరణ జరగాలి, దానికి మనం నిధులు తీసుకొచ్చుకోవాలి. ప్రధానమంత్రి గారు మనతో పాటు ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మనకు కావాల్సిన నిధులు తీసుకురావాలంటే వాళ్ళతో సహా మనం తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ కార్యక్రమాలు, మనం నిధులు తెచ్చిన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు నాకు అర్థం కాని విషయం, నేను అడిగిన క్వశ్చన్ అనే దానికి మీరు చెప్పిన దానికి కొంచెం ఉంది. అసలు స్టార్ట్ అయింది, అమరావతి స్టార్ట్ అయింది 2014 నుంచి 19 వరకు స్టార్ట్ అయింది అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అసలుకి గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడండి, సపోజు అతని సంతానం ఉంటుంది, అతని సంతానానికి డెవలప్ అవ్వాలనుకుంటాడా, లేకపోతే నా కొడుకు నా కోడలు ఉండాలని కోరుకుంటాడా? డెవలప్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా. మరి సంతానం లేని అవస్థ ఆయన చేశాడు. మళ్ళీ ఇప్పుడు మన ముగ్గురు అభివృద్ధి చెందాలంటున్నాడు కదా జగన్మోహన్. అవునండి, ఇప్పుడు ఎవరు అభివృద్ధి చెందాలి? అంత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి. కియా పరిశ్రమలు ఎక్కడున్నాయి? అనంతపురం అటు ఉన్నాయి, కర్నూలులో ఏమున్నాయి? సోలార్ ప్లాంట్లు ఇవన్నీ ఉన్నాయి. మరి వైజాగ్లో ఏమున్నాయి? ఐటీ పార్క్స్ అవి వస్తున్నాయి. మరి ఇక్కడేముందో చెప్పండి, ఇక్కడేముందో చెప్పండి. మీరు చెబితే మేము కూడా సంతోషపడతాం. అక్కడికంటే మాకేమన్నా ఎక్కువ ఇస్తే, అయ్యా బాబు వాళ్ళందరికి పరమాన్నం పెట్టారు, మా కారంతో పెట్టామని మేము చెప్తాం. పరిస్థితి అందరూ ఇప్పుడు మా కాకినాడ పోర్టు, మనకి ఇక్కడ వచ్చేసేతలకి ఇది ఈపూరు రామాయపట్నం వస్తుంది, నెల్లూరు వాళ్ళకి కానీ మన ఒంగోలు వాళ్ళకి కానీ. ఎక్కడైనా చూడండి, టీడీపీ ప్రభుత్వంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కర్నూలులో మనం పవర్ ప్లాంట్ పెట్టచ్చు, ఇక్కడ పెట్టగలుగుతామా? లేదు, అవకాశం లేదు. ఇప్పుడు అనంతపురం ఉంది, ఉద్యాన పంటలు పండుతాయి, ఏడ పండిగలుగుతామా? ఉద్యాన పంటలు ఇక్కడ కష్టం. అసలు ఎక్కడ అవకాశం ఉన్నది అడ భూమి, ఆ భూమికి అవకాశం ఉన్నది మొత్తము అక్కడ వినియోగించుకోవాలి. ఐటీ పరిశ్రమ ఉంది, ఈరోజు వైజాగ్లో పెడదాం అనుకుంటున్నారు, మరి అంతే. ఈ రాజధాని కూడా చంద్రబాబు నాయుడు దోపిడీ కోసం చేస్తున్న ప్లానే అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు? మరి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు ఆ డబ్బు మొత్తం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారా? ఎందుకు ఇస్తారు వాళ్ళు? మరి ఈయనప్పుడు ఆయన దోపిడీ ఏ విధంగా చేయగలుగుతాడు? అంటే కాంట్రాక్టులన్నీ వాళ్ళ సామాజిక వర్గానికే ఇచ్చుకుంటున్నాడు, తన అనునేయుల కోసమే భూసేకరణలు చేసి దాన్ని ఫ్లాట్లుగా విభజిస్తున్నాడు అంటున్నారు. ఇవన్నీ పిచ్చి భ్రమలు. గతంలో ఇలా మాట్లాడినప్పుడే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తము లెక్కలతో సహా చెప్పిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరి మీద కూడా ఈ రాజధానిలో అవినీతి జరిగిందని నిరూపించలేకే వాళ్ళు శ్మశానం అంటాం, ఈ విధంగా చేయటం జరిగింది. మరి అయితే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితి? ఆయన 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నేను వస్తానని చెబుతున్నాడు, అప్పుడు రాజధాని పరిస్థితి ఏమనుకోవచ్చు అంటారు? ఎవరున్నా ఈసారి గజిట్ వచ్చిందండి, ఎవరు రాజధానిని ఏమీ చేయలేరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కలిసి చూడటానికి ఇష్టంగా లేరు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు చేసే విధానాల్లో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దాని గురించి మనము స్పందించాల్సిన అవసరం అయితే లేదు.